మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. జీవితాంతం కంటి చూపు అవసరం కాబట్టి కళ్ళు మనం జాగ్రత్తగా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. దీనికి ముఖ్యంగా మనము సూర్యరశ్మికి ఎక్స్పోజర్ అన్నది చాలా ప్రధానమైన కారణం. దీనివల్ల మనకి వైటమిన్ డి ఇట్లాంటివన్నీ మనకు శరీరంలో ఉండి మన కంటిని కాపాడటానికి అవసరపడుతుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది అపార్ట్మెంట్స్లో ఉండడం ద్వారా సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కాకపోవటం వల్ల చిన్న పిల్లలైతే వాళ్ళ క్లాస్ రూమ్లో కూడా వాళ్ళకు వెలుతురు సరిగ్గా ఉండకపోవటం వల్ల వాళ్ళకి ఎన్నో కంటి సమస్యలు వస్తుంటాయి. సూర్యరశ్మి ఎక్స్పోజర్ అన్నది చాలా ముఖ్యం. రెండవది, మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్ తగ్గించి ప్రోటీన్ భాగం ఎక్కువగా ఉండాలి, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి. మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇంట్లో చిన్న పెద్ద అందరు కలిపి మనం తీసుకునే ఆహారంలో గ్రీన్ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు అన్నది ప్రతిరోజు కనీసం ఒక పూట తీసుకోవటం వల్ల ఫైబర్ కంటెంట్ కానీ మనకు కావాల్సిన విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్నీ మనకు శరీరానికి అందుబాటులో ఉంటాయి. దీనివల్ల మనం కంటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అవకాశం. తర్వాత మనం బయట పని చేసి వచ్చినప్పుడు కానీ, ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు కానీ, ఫ్యాక్టరీ నుంచి వచ్చినప్పుడు కానీ, పొలం నుంచి వచ్చినప్పుడు కానీ వెంటనే మంచినీళ్లతో కళ్ళు కడుక్కోవటం చాలా ముఖ్యం. డస్ట్ పార్టికల్స్ పడి మనం అట్లానే పడుకొని ఉంటే దానివల్ల మనకు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మనకు కళ్ళు గరగరానే కన్ను ఎర్రపట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మంచినీళ్లతో, ట్యాప్లో నీళ్ళు ఎట్లా వస్తే అది వేడి చల్లని కాకుండా ట్యాప్లో నీళ్ళు ఎట్లా వస్తే ఆ నీళ్లతో మనం కళ్ళు కడుక్కోవటం చాలా ముఖ్యం. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా మందికి దృష్టి లోపాలు ఉన్నాయి. ఈ దృష్టి లోపాలు ఉండటం వల్ల వాళ్ళు కంటికి అద్దాలు పెట్టుకోవటం చాలా ముఖ్యం. చాలామంది దృష్టి లోపాలు ఉన్నప్పటికీ కూడా అద్దాలు తీసుకున్న వారు కూడా పెట్టుకోకుండా ఉంటారు. అది కాకుండా మనం ఎప్పుడైనా దృష్టి లోపాలు ఉన్నప్పుడు డాక్టర్ సలహా ఎట్లా ఉంటే అట్లా తప్పనిసరిగా మనం అద్దాలు పెట్టుకోవాలి. దానివల్ల మనం చూపును కాపాడుకునే అవకాశం ఉంటుంది. చూపును కాపాడుకోవడం కూడా చాలా మనకి అవసరం. మనం తీసుకునే ఆహారంలో ఎప్పుడు కూడాను మనకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండాలి, విటమిన్స్ ఉండాలి. దీనివల్ల కన్ను పూర్తిగా ఆరోగ్యంగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండాలి. అద్దాలు తప్పనిసరిగా వాడాలి. ఏదైనా సిస్టమిక్ డిసీజెస్ ఉంటే అంటే మనకు ట్యూబర్కులోసిస్ కానీ, లెప్రసీ కానీ, డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ అట్లాంటి జబ్బులు ఉన్నప్పుడు కంటిని కూడా మనం పరీక్ష చేయించుకోవాలి. కంటికి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు మనం వెంటనే చికిత్స చేసుకోవటం, చూపు కాపాడుకోవటం మనకి జీవితాంతం అవసరం. ఎప్పుడైనా మనం అద్దాలు వాడుతూ ఉంటే దాన్ని తరచుగా పరీక్ష చేయించుకొని అవసరం ఉన్నప్పుడల్లా జోడు మార్చుకోవడం కూడా ముఖ్యమే. అది ఏదైనా ప్రిస్క్రిప్షన్ ఉంటే అది జీవితాంతం కాదు. అద్దాలు నంబరు మారిపోతూ ఉండొచ్చు. కాబట్టి కంటి పరీక్ష చేయించుకొని అవసరం ఉన్నప్పుడల్లా చేంజ్ చేసుకున్న తర్వాత కూడా అద్దాలు తప్పనిసరిగా వాడటము చాలా ముఖ్యం. ప్రాక్టీస్లో మేము చూసేది ఏంటంటే అద్దాలు పెట్టుకున్న వాళ్ళు వారి అద్దాలు ఇంకొకరి అద్దాలు ఇట్లా పెట్టుకోవటం వల్ల కూడా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా కంటికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్తోనే పరీక్ష చేయించుకొని అద్దాలు కానీ మందులు కానీ తీసుకోవటం చాలా అవసరము. క్వాక్స్ దగ్గర మాత్రం కంటికి మందులు రాయించుకోకూడదు. దీనివల్ల మన కంటి చూపు ప్రమాదం ఉంటుంది. కంటి చూపు ఒక మాట తగ్గింది అంటే దాన్ని రెస్టరేషన్ చేసుకోవటం చాలా కష్టం. కాబట్టి కంటికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరనే కంటి పరీక్ష చేయించుకొని చికిత్స చేసుకోవటం చాలా ముఖ్యం.